షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము పరిశుద్ధులారా. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనము. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఎవరు ఈ యొక్క సంతోషకరమైన సువర్తమానం తెలియపరుస్తున్నారు? గాబ్రియేలు దూత ఆ యొక్క గొర్రెల కాపరులకు వారు మందలు కాచుకుంటుండగా ఆ రాత్రి జామున వెళ్ళి, ఓ ఇక గొర్రెల కాపర్లాల, ఇదిగో సర్వజనులకు సంతోషకరమైన సువర్తమానము. ఈ దినమున ఈ రాత్రి దావీదు పట్టణమందు ఆ యొక్క నజరేయుడైన యాషువా మెస్సయ్య కన్యగర్భమున జన్మించిన వాగ్దానం చొప్పున ఆయన జన్మించాడు. మీరు వెళ్ళి చూడండి, ఇదిగో పొత్తిగుడ్డలతో ఆ కుమారుడు మరి చుట్టబడి ఉన్నాడు. బిడ్డలారా, ఈరోజు సాయంకాలం మనము సుక్కోతు పండుగ సిద్ధపడుతున్నాం కదా. మరి ఖర్జూర మట్టలు కట్టుకున్నాము, దెబ్బ పళ్ళు కట్టాము. మనము 7 రోజులు పర్ణశాలలో నివసించబోతున్నాము. అయితే ఆయన ఆ యొక్క సృష్టికర్త తన కొరకు ఈ భూమి మీద జన్మించడానికి కొరకు ఒక శ్రేష్టమైన దినమును ఏర్పాటు చేశాడు. సుక్కోతు పండుగలోని మొదటిది ఇది మహావిశ్రాంతి దినం, అనగా మొదటి రాత్రి నిండు పౌర్ణమి నాడు నిండు పౌర్ణమి చంద్రుడుగా జన్మించాడు. కాబట్టి బిడ్డలారా, ఈ 2000 సంవత్సరాలు మొదలుకొని ఈ రోజు వరకు అనేక హృదయాల్లో జన్మిస్తూనే ఉన్నాడు. అనేకల హృదయాలలో ఆయన మరి ఉదయిస్తూనే ఉన్నాడు, అనేకులను వెలిగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన మర్మం ఏంటనగా, ఇక్కడ ఆయన సుక్కోతు పండుగలోని మొదటి మహావిశ్రాంతి దినమున మొదటి రాత్రిన నిండు పౌర్ణమున జన్మించాడు అని మనం సర్వ సృష్టికి ఈ యొక్క సువార్తను చాటాలి. మన సేవకులు అనేకులు చాటుచూ వచ్చారు, అనేకులు ప్రకటిస్తూ వచ్చారు. మనము కూడా ఈ 7 రోజులు ఈ పర్ణశాల పండుగల్లో మనము నివసిస్తూ ఈ యొక్క ఖర్జూర మట్టలు పట్టుకొని ఆరాధన చేస్తూ ఆ దెబ్బపళ్ళు చేత పట్టుకొని మన పితరులు ఎలాగైతే నెహెమ్యా గ్రంథంలో వారు చేశారో మనము కూడా అదే విధముగా ఈ పండుగను ఉత్సాహిస్తూ సర్వలోక రక్షకుడు జన్మించాడు. ఇదిగో సర్వజనులారా, ఇది సంతోషకరమైన సువార్తమానము, ఇది సంతోషకరమైన సువార్త. రక్షకుడు ఉదయించాడు. రక్షకుడి యొద్దకు రండి, ఆయన మీ హృదయాల్లో జన్మింపజేసుకోండి, ఆయన కొరకు జీవించండి, ఆయన కొరకు బ్రతకండి. ఆయన రాజ్యమును మళ్ళీ యొక్క పర్ణశాల పండుగలోనే ఆయన రాజ్యమును స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యమును స్వతంత్రించుకునే కొరకు పరమతండ్రి మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవును ఆయన సర్వలోకములోని సర్వజనులకు స్వర్ధమానమును అలనాడు గాబ్రియేలు దూత ద్వారా గొర్రెల కాపర్లకు మీరు అందించారు నాయన. ఈ దినం వరకు మాకు కూడా మీరు అందిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యాషువా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువా మెస్సయ్య వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.